ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्य नमस्ते नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमा श्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया कृष्णाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सागरजाता सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మనం శ్రీమద్ భాగవతం మొదటి ఖండంలో 8వ అధ్యాయం కుంతిదే ప్రార్థన మరియు పరిషత్తు రక్షణ ఉన్న దాంట్లో 41వ శ్లోకం వరకు అయింది అనుకుంటా కదా. 41వ శ్లోకం అయింది. 42 నుంచి చెప్పాలి అంతేనా, ఇంకేమైనా ఉంది? అంతే ప్రభు.
అక్కడ కుంతి మహారాణి ప్రేయర్ మనం చదువుకుంటున్నాం. కుంతి ప్రేయర్లో కుంతి మహారాణి ఇంతవరకు ఆయన స్తుతించి తనకు విన్నపాన్ని నివేదన చేస్తుంది. అందులో భాగంగా నిన్న కిందటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆమె తనకి వృష్ణి వంశంతో పాండవ వంశం కురు వంశంతో ఉన్న బంధాలని తెంచివేయమని అడుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళే. కృష్ణుడు ద్వారకాకి వెళ్తే పాండవులకు నష్టం. కృష్ణుడు హస్తినాపురంలో ఉంటే వృష్ణీలు అదే యదు వంశానికి కష్టం. అంచేత ఆయన ఎక్కడున్నా ఎవరికో ఒకరికి ఇద్దరు తనకు కావాల్సిన వాళ్ళే కాబట్టి ఆమె కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఉండమని చెప్పాలా వద్దని చెప్పాలా? ఉండమంటే మాకు ఆనందం కానీ వాళ్ళకి కష్టం, వెళ్ళిపోమంటే వాళ్ళకి ఆనందం కానీ మాకు కష్టం. వాళ్ళు బాధపడినా నాకు కష్టం, నాకు బాధ, వీళ్ళు బాధపడినా నాకు బాధ. అంచేది ఈ బంధాలే లేకపోతే నాకు ఎవరికి బంధం ఇంకా బాధ అన్నది ఉండదు అని చెప్పి ఆమె తనకి ఈ రెండు వంశాలతో ఉన్న బంధాన్ని తెంచివేయమని చెప్పి వేడుకుంటుంది. ఆ తర్వాత ఏమని చెప్తుందంటే మనం రండి చూద్దాం. 42వ శ్లోకం. త్వయిమే అనన్య విషయ మతి దుర్మద్వతే సకృత్ ప్రతిముద్వా హతాదద్ధ గంగే ఓఘ ముదన్వితై. ఓ మధుపతి, ఎట్టి ఆటంకము లేకుండా గంగా నది నిరంతరము సముద్రం ఆ గంగా నది పుట్టిన ప్రదేశం గోమతి అనేది గంగోత్రి అంటారు. కానీ గంగోత్రి కంటే ఇంకా పైకి ఇంకా 20 కిలోమీటర్ల పైన వచ్చేటప్పటికి ఉధృతంగా ఉంటుంది, బాగా కనబడుతుంది. అంచేనా గంగా నది యొక్క జన్మస్థానం గంగోత్రి అని చెప్తారు. ఆ గంగోత్రికి వెళ్ళడానికి జీవితంలో ఒకసారి వాళ్ళు ప్రతి ఒక్క లక్ష్యం ఒకసారి ఉంటుంది. అంటే ఒకసారి కంటే ఎక్కువసార్లు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు గంగోత్రికి వెళ్ళడానికి. గంగోత్రి వరకు కాస్త కోస్త కష్టపడినా సరే బస్సు మీద వెళ్ళిపోవచ్చు. కానీ గోముఖ్ అన్నది గంగోత్రి నుంచి ఆ ఐసు మధ్యలో హిమాలయాలో ఉన్న ఆ ఐసు మధ్యలో 19 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. దానికి వేరే దారి లేదు, నడుచుకుని వెళ్ళడమే. అంచేత అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ప్రదేశంలో పుట్టి ఇలా ప్రవహిస్తూ వస్తూ దగ్గర 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎక్కడో బంగాళాఖాతంలో అది కలుస్తుంది. ఎక్కడ? గంగాసాగర్ దగ్గర. కలకత్తా నుంచి కొద్దిగా ముందుకెళ్తే గంగాసాగర్ ప్రదేశంలో బంగాళాఖాతంలో అది కలుస్తుంది. ఈ మధ్యలో అది ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఎన్ని వంకలు తిరిగి ఉంటుందో, ఎన్ని ఎత్తు పల్లాల్లోంచి వెళ్ళి ఉంటుందో, కానీ అవి ఏవి కూడా గంగా నదిని ఆపలేదు. గంగా నది ఎక్కడ ఆగింది? సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అది ఆగింది. అంతవరకు దాని యొక్క ప్రవాహాన్ని ఎవరు ఆపలేకపోయారు. దాని మధ్యలో ఎన్నో డ్యాములు కట్టారు, ఆనకట్టలు కట్టారు, రకరకాల పాయలు తీశారు, ఉపనదులు ఇలాగ పాయలు తీశారు, ఇరిగేషన్ కెనాల్స్ తీశారు, పంట కాలువలు తీశారు. ఎన్ని చేసినా సరే దాని ప్రవాహం సముద్రానికి వెళ్ళే వరకు ఆగదు. మన భారతదేశం మొత్తం మీద అతి పొడవైన నది. సో ఎందుకంటే అది దాని యొక్క ఆరాటం ఏంటి? సముద్రంలో కలవడం. ఈ హిమాలయాల్లో ఎక్కడో కలిసింది చిన్న ధారగా ఆ ఐసు కరిగిన నీళ్లతోటి మొదలైన ఆ ధార ఉధృతంగా మారి పర్వాలు దక్కుతూ సముద్రంలో కలిసే వరకు దాని ప్రవాహం ఎక్కడ ఆగలేదు.
అలాగే మన భక్తి కూడా అలాగే ఉండాలి. అదే అక్కడ ఆమె ఆ కుంతిమారని పేర్కొంది. ఎటువంటి ఆటంకం లేకుండా గంగా నది నిరంతరము సముద్రం వైపు ప్రవహించే రీతి, అది ఎటువైపు అయితే అటువైపు వెళ్ళడం లేదు. సముద్రం ఎటువైపు ఉందో అటువైపుకి వెళ్తుంది. అంటే బంగాళాఖాతం వైపుకే ప్రవహించింది అది. ఎవరు ఇలా దారి తీసి దానికి ఏమి దారి చేయలేదు. గంగా నదికి సహజంగా అది ప్రవహించి బంగాళాఖాతం కలిసింది. అదే విధంగా నా భక్తి కూడా జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉండొచ్చు, ఒడిదుడుకులు వస్తూ ఉండొచ్చు, పైకి కిందకి లాగొచ్చు, లేకపోతే పక్కదారులు పెట్టాల్సి వస్తుంది, పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే నా యొక్క ఆలోచనలు, నా యొక్క కర్మలు, నా యొక్క విధి విధానాలు, పూజలు ఇవన్నీ కూడా నీకు దగ్గరయ్యేటట్టుగా ఎలాగైతే గంగా అనేది ఎన్ని పర్వాలు దొరికినా ఏం చెప్తున్నా అదంతా ఏంటి సముద్రం దగ్గర అవ్వడానికే. అదే విధంగా నా యొక్క కర్మలు కానీ, నా యొక్క భజనలు కానీ, నా యొక్క కీర్తనలు కానీ, నా యొక్క యూనో ఏం చేసినా సరే నా జీవితంలో ఒడుదుడుకులు కానీ ఇవన్నీ కూడా నన్ను నీ దగ్గరకు వచ్చేటట్టుగా చెయ్యు, అటువంటి వరదానం నాకు ఇవ్వు. ఇక్కడ ఆ ప్రార్థన ద్వారా మనకి నేర్పుతుందామే. మనకు ముఖ్య లక్ష్యం ఏమి ఉండాలి? జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులన్నీ వస్తుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఇలా అనుకోవాల్సింది ముక్కు తిరిగి ముక్కు ఎదుట ఇలాగంటే ఇలా తిప్పి ఇలా చూపించుకోవాల్సి వస్తుంది. ఏదో మన అటువంటి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరగనంటూ ఉండవు. అనుకోకుండా సడన్ గా యూనో మనం చేయకూడదు అనుకుని చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం ఏవో ప్లాన్ చేసుకుంటాం కానీ అక్కడ వెళ్ళాక మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన లక్ష్యం ఏమి ఉండాలి? లక్ష్యాన్ని మర్చిపోకూడదు. గంగా నది కొన్నిసార్లు ఉత్తరం వైపు ప్రవహించింది, కొన్నిసార్లు దక్షిణ వైపు ప్రవహిస్తుంది, కొన్నిసార్లు తూర్పు వైపు ప్రవహించింది, కొన్నిసార్లు పశ్చిమ వైపు ప్రవహించింది, కొన్నిసార్లు పర్వాలు దొక్కింది, కొన్ని స్పీడ్ పెరిగింది. హరిద్వార్ దగ్గర అంత స్పీడ్ వెళ్తుంది, అంత స్పీడ్. కొన్ని చోట్ల స్లోగా వెళ్తుంది. ఇలాగ ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అది దాని లక్ష్యం సముద్రం చేరడం, సముద్రం వైపు వెళ్ళాలి అన్నది మాత్రం అది 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 వదలలేదు. లాస్ట్కి వెళ్ళి సముద్రంలో కలిసింది. అదే విధంగా మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, ఎత్తుపల్లాలు రావచ్చు, లాభ నష్టాలు జరగవచ్చు, కష్ట సుఖాలు రావచ్చు, లేదంటే మనం చేయొచ్చు, చాలా ఏదో జరుగుతూ ఉండొచ్చు. కానీ వీటన్నింటి వెనకాల మన లక్ష్యం ఏమి ఉండాలి? భగవంతుని చేరడం, భగవంతుని భక్తి చేయడం, భగవంతుని దగ్గర అవ్వడం అన్నది ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎలాగైతే గంగా నది తన యొక్క లక్ష్యమైన సముద్రాన్ని చేరడం ఎలాగైతే మర్చిపోలేదో, అలాగే మన జీవితంలో జరిగే ప్రతి ఒడుగుదుడుకులకి, ప్రతి దానికి ఏం జరిగినా సరే మన లక్ష్యం భగవంతుని చేరాలి, భగవంతుని చేరువవ్వాలి, భగవంతుడికి సేవ చేయగలగాలి అన్నది అది మనం మర్చిపోకూడదు. దానికి దగ్గర అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది చెప్తుంది. గంగా నది నిరంతరం సముద్రం వైపు ప్రవహించే రీతి ఇతరుల వైపున మరలక నిరంతరం నీ అందే నాకు ఆకర్షణ కలుగుగాక. నా ఆకర్షణ ఎలాగుండాలి? ఇది చేత కొంతమంది మనం మాట్లాడుతుంటాం, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కొంతమంది కలుస్తూ ఉంటారు. వాళ్ళు నాకు ఏంటంటే అది ఎంత ఇబ్బందికరం అంటే అంత ఇబ్బందికరం. అంత కూర్చోడు ఎంతసేపు వాళ్ళు అవి ఇవి అవి అంతా వాళ్ళ తాలూకు ఏదో చెప్తారు తప్ప ఇది భక్తి కోసం అన్నది మాట్లాడరు. కొంతమందికి అంటే వాళ్ళ ఆలోచన తట్టే, భగవంతుడి వైపు ఉండదు. అలాగే మనం కూడా మన ఆలోచనతో కూడా భగవంతుడి వైపు ఉండాలి. అంతసేపు భగవంతుడి కోసం మాట్లాడాలి, భగవంతు దగ్గర ఏదో చూడాలి. అది మనం కోరుకోవాల్సింది. అది కుంతి దగ్గర కోరుకుంటుంది. కుంతి కోరుకోవడం ద్వారా కుంతి మనకు నేర్పుతుంది మనం కూడా ఏమి కోరుకోవాలి, ఏమి ఆశించాలి అన్నది భగవంతుడి నుంచి. అంచేది మనం అటువంటి చైతన్యం కోసం భగవంతుని మనం వేడుకోవాలి.
నా భగవంతుడు నాకు అటువంటి చైతన్యం ఇవ్వు. ఏ చైతన్యంతో అయితే నేను నీ లక్ష్యాన్ని మర్చిపోను, నిన్ను మర్చిపోను, నీకు దగ్గర అవ్వాలన్న ఆ పట్టుదల నిన్ను వదులుకోను, ఆ చైతన్యంతో నా జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనేటట్టు చేయి. అది ఇక్కడ భాష్యం. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, ఇంతకు ముందు నా యొక్క బంధాన్ని తెంచమని చెప్పింది కదా, దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రభుపాద వారు ఫస్ట్ పారాగ్రాఫ్ ను వివరిస్తున్నారు భాషలో. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవ వైపునకు ధ్యాస ఎంతయును మళ్లింపబడినప్పుడే పూర్ణమైన శుద్ధ భక్తి సిద్ధింపగలదు. మనం ఎప్పుడైతే మన ధ్యాస అంతా కూడా భగవంతుడి వైపు మళ్ళిస్తాం, అప్పుడే మనం శుద్ధ భక్తికి మనం పొందగలుగుతాం. ప్రేమ బంధములన్నింటినీ తెంపివేయట అనగా ఇతరుల ఎడ అనురాగం వంటి సూక్ష్మాంశములను కూడా సంపూర్ణంగా నిరసించుట అని భావము. అంటే ప్రేమ బంధాలను తెలిపివేయడం అంటే వాళ్ళతో మాట్లాడకుండా, లేదా వాళ్ళని దూరం వెళ్ళిపోయి, లేదా వాళ్ళలో నేను ఎవరో ఒకరు ఉండేటట్టు చేయను కాదు. అది కాదు బంధాలు తెంచుకోవడం అంటే. బంధాలు తెంచుకోవడం అంటే ఇతరుల ఎడ అనురాగం వంటి సూక్ష్మ అంశాలు ఉండకూడదు, అనురాగం ఉండకూడదు. నేను ఒక ప్రభుజీ వచ్చి ఏదో చెప్పుకుంటున్నాను, బిజినెస్ 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 చెప్పాను. ప్రభుజీ మీరు అంతెందుకు ఆలోచిస్తారు, ఆలోచించడం వల్ల మీరు ప్రతి దానికి అక్కడ తుమ్మినా దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు, దగ్గినా దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నాడు. చెప్పాను అంత అవసరం లేదు, మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమవుద్దంటే భగవంతుని మానేసి మనం మిగతా ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాం. ఆ తుమ్మాడు కాబట్టి నాకు బిజినెస్ లో బేరం పోయింది, లేదా నాకు ఆ దగ్గాడు కాబట్టి నాకు బిజినెస్ వచ్చింది, అంటే రోజు వచ్చి తగ్గించుకుందాం వాటితోటి, ఇలాంటివన్నీ ఉంటాయి. లేనిపోయినవన్నీ మనం అన్నీ పెట్టుకుంటాం. అరే నిన్ను దగ్గర బిజినెస్ వచ్చింది, మళ్ళీ ఈ రోజు దగ్గర రాలేదు, ఎటు పోయింది, 2 రోజులు పోయిన దగ్గర మళ్ళీ అరే ఈ దగ్గర ఇది నష్టం వస్తుంది, ఈ దగ్గర తీయించేద్దాం. ఇలాంటివన్నీ మనం రకరకాలుగా లేనిపోయినవన్నీ పెట్టుకొని, ఎందుకంటే మనకు ఉన్న ఆ మమకారం వల్ల అవసరం లేని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన జగన్నాథ్పూరికి వెళ్ళి జగన్నాథ్పూరి మందిరం మీద కూర్చుని భిక్షాటన చేసుకుంటుండేవాడు. జమీందారు కొడుకు. వాళ్ళకి అప్పట్లో నెల ఆదాయం 20 లక్షల బంగారు నాణ్యాలు, ఒక నెలకు ఆదాయం. అంత అంత సంపదవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్ని వదిలి జగన్నాథ్పురి మందిరం దగ్గర కూర్చొని భిక్షాటన చేసుకుంటున్నాడు. భిక్షాటన చేసుకుని అనుకుంటున్నాడు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత భిక్షాటన మానేశాడు. అంటే ఫస్ట్ వెళ్ళి అందరిని వాళ్ళని అడిగేవాడు, వీళ్ళని అడిగేవాడు భిక్షాటన. తర్వాత మానేసి ఒకసారి కూర్చుని మొదలుపెట్టాడు. అప్పుడు అడిగి అరే స్వామి ఏవి మీరు మానేశారు, ఏమి భిక్షాటన మానేశారు ఏమంటే, లేదు నేను ఇప్పుడేంటి నేను నా జపం చేయకుండా ఆమె ఇస్తాదేమో చెప్పి ఆమె దగ్గరికి, ఆయన ఇస్తాడని చెప్పి ఆయన దగ్గరికి, నేను మనుషులు చూస్తూ ఈయన ఇచ్చే రకంగా ఉన్నాడు కానీ ఈయన అడుగుదా చెప్పి ఆ విధంగా నేను నా ధ్యాస అంతా అక్కడే ఉంది కానీ దీని మీద లేదు. నేను జగన్నాథపురి ఇవన్నీ వదులుకొని వచ్చింది, జగన్నాథపురికి వచ్చింది హరినామం చేయడానికి. హరినామం చేయడం మనిషి ఆలిస్తారేమో ఈలిస్తారేమో కొన్ని ఆ మనుషుని చూసుకుని, ఆ మనుషుల వ్యవహారాలను చూస్తూ అవి పరిశీలిస్తూ వాళ్ళని అడగడం మొదలుపెట్టి ఇలా చేసుకుని నా ధ్యాస అంతా వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. అంచేత నేను దాన్ని మానేశాను. ఒకచోట కూర్చున్నాను, వచ్చిన ఇస్తారు రాత్రి ఇవ్వడం. కొన్ని రోజులు అది కూడా మానేశాడు. అదేంటి మరి ఇప్పుడు కూర్చున్నారు ఇప్పుడు ఇది మానేశారంటే, ఇది నేను కూర్చున్నా సరే ఎవరైనా నా దగ్గరికి వస్తే ఇవి ఇస్తుందేమో ఇచ్చి నన్ను దాటి వెళ్ళే వరకు నేను ఆన్లైన్ చూస్తూ ఉన్నాను. ఓ ఈమె లేదు, ఆయన ఇస్తాడేమో, ఆయన ఇటే వస్తున్నాడు, ఆయన ఇస్తాడేమో, ఈ విధంగా వాళ్ళు చూస్తూ నా ధ్యాస మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది. అందుకని నేను అక్కడ కూర్చోడం కూడా మానేసాను.
సో ఈ విధంగా ఆయన ఒకటి 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 కట్ చేసుకుంటూ తర్వాత ఏమో ఆయన అదైన తర్వాత ఏమో ఎవరో ఒకరు ఇస్తే ఏదో ఒక చోట కూర్చుని ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తే అది తాగేవాడు. రోజు బటర్ మిల్క్ తాగేవాడు. దాంతో అది కూడా మానేశాడు. బటర్ మిల్క్ ఎవడో ఒకరు ఇస్తాడు అని చెప్పి అంటే బటర్ మిల్క్ అదే మనకి జగన్నాథ్ పూర్లు అది అమ్ముతారు, గింజి వాటర్. అక్కడ కూర్చునేవాడు, ఎవడో ఇప్పిస్తే అది తాగేది. అది కూడా మానేశాడు. నేను అక్కడ మళ్ళీ ఎవడో ఐగిలు ఇప్పిస్తారు, మాలు ఇప్పిస్తారు కూర్చున్నాను, అది కూడా లేదని చెప్పి. అందుకని లాస్ట్కి ఏం చేసేవాడు, ఎక్కడో మూల ఎవరు మనుషులు లేని చోట కూర్చుని రాత్రులు వెళ్ళి అది జగన్నాథ్ ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే పడేస్తారో, కిందదంతా ఊడ్చేసి పడేస్తారో, అది కూడా ఆవులు కూడా తినేసి ఆవులు కూడా తినకుండా పాడైపోయిన తర్వాత అదంతా ఆవులు కూడా తినడం మానేస్తే అక్కడ వెళ్ళి అదంతా ఏరుకుని ఆ పై మెత్తదంతా పాడైపోయినంత కడిగేసి లోపల తినేవాడు, లోపల కట్టుకున్నది తినేవాడు. అది కూడా ఎవరు లేనప్పుడు, ఎందుకంటే దాని మీద ఉంటే తింటాం లేకపోతే లేదు. అంటే ఆయన ఎటువంటి మమకారం కూడా లేకుండా భగవంతుడి మీద నామమే ఉండాలి నా ఆలోచన అంతా. అంటే మనం అలాగ మానేసి చేయమని కాదు, అలా చెప్పి ఆయన భక్తుల మధ్యలో ఉండడం మానేలేదు. పగలంతా ఉన్నాడు కానీ ఎటువంటి ఆశాభావం లేదు, వాళ్ళు వీళ్ళు అనే ఆశ లేదు. అవును జపం చేసుకుంటూ కూర్చున్నాడు, సాయంత్రం వెళ్ళి తీసుకుని వచ్చేసేవాడు. ఇప్పుడు చూడండి, మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, అప్పుడు వంట ఏం వండుతున్నారో మనకి పట్టించుకోం. ద్వాదశి రోజు మాత్రం పట్టించుకుంటాం ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఏకాదశితో ఉపవాసం ఉన్నాం కాబట్టి ద్వాదశి రోజు ఏం మెను. కానీ ఏకాదశి రోజు పట్టించుకో, ఏకాదశి వంట ఏదైనా ఉంటే అది దాన్ని మళ్ళీ పట్టించుకుంటాం ఏం వండుతున్నారా. అదే ఆ రోజు రైస్ కూర ఉంటే మనం పట్టించుకోం, ఎందుకంటే అవసరం లేదు. అది జన్మాష్టమి రోజు ఏం పెట్టాలని పట్టించుకో, ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్నాం. సో అదే విధంగా మనకి ఈ బంధాలు తెంచుకోవడం అంటే మనుషులు తీసుకుని ఎక్కడో దూరం వెళ్ళిపోమని కాదు, లేదంటే అయితే వాళ్ళు నేను ఒకరు ఎవరో ఒకరు ఉండాలి ఉంటేనే అప్పుడు మనం ఉంటాం అలాగని కాదు. వాళ్ళ మీద మమకారాలు ఉండకుండా ఉండడం, మమకారాలు పెంచుకోకుండా ఉండడం, అది నిజమైన బంధాలు తెంచుకోవడం అంటే. అంతే తప్ప మనం ఇల్లు వదిలేసి పారిపోయాం కానీ అక్కడ కూర్చుని వాళ్ళు ఎలా ఉన్నాడో, ఆడ ఏం చేస్తున్నాడో, మాకు ఉద్యోగం వచ్చిందో లేదో, మా అబ్బాయికి నేను వచ్చేసాను, మా అమ్మాయికి పెళ్లి అయిందో లేదో, పెళ్లి చేయకుండా వచ్చేసాను, ఇలాగ ఆలోచన కూర్చున్నాం అనుకోండి, లాభం లేదు. అంచేత మమకారాలు పెంచుకోవడం అంటే ప్రభుపాద అంటారు, ఇతరుల అనురాగం అంటే సూక్ష్మ అంశాలను కూడా సంపూర్ణంగా నిరసించుట, ఆత్మను వదులుకోవడం, అది నిజమైన మమకారం. అంటే వాళ్ళ కోసం ఆలోచించడం కాదు, వాళ్ళ కోసం ఆలోచిస్తున్న బాధ్యత ఉంటారు అంతా, కానీ మమకారం పెంచుకో. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, పిల్లలు పెంపడంలో మనం చేసే తప్పులు అవే. మమకారం పేరు మీద బాధ్యతలు పెంచుకుంటాం, మమకారం వదులుకోవాలి కాబట్టి బాధ్యతలు కూడా వదిలేస్తాం, బాధ్యతల పేరు మీద మమకారం పెంచేసుకుంటాం. అంటే ఏది బాధ్యత ఏది మమకారం అని తెలుసుకుని దాని ప్రకారంగా బాధ్యత వరకు నిర్వర్తించి మమకారం బాధ్యత కింద మార్పుకోకుండా చూసుకోవాలి. మమకారం వదిలిపెట్టాలన్నప్పుడు బాధ్యతలు కూడా వదిలిపెట్టేసుకోండి, అది ప్రాబ్లమే. సో ఈ విధంగా మనం జాగ్రత్త వహిస్తే మనం ఈ భౌతిక జగత్తులో మన సంసారాల్లో ఉంటూ కూడా ఈ కుంతి మహారాణి ప్రార్థించినట్లుగా మనం మన బంధాలంతా పెంచుకునే వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా మనం కానీ వాటి లక్ష్యం మాత్రం మార్చవచ్చును. ఏంటి? సూక్ష్మ కూడా నివసించే అని భావం కాదు, అది ఏ మాత్రమో సాధ్యం కాదు. ఏ జీవి అయినను సరియే ఇతర జీవులెలా ఈ ప్రేమ భావం కలిగి ఉండియే తీరవలను. అంటే మనం బంధాలన్నింటినీ మనం వదులుకోవడానికి లేదు, బంధాలను మనం ఉంచుకోవాలి. చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్ వైరాగ్యమూర్తి, ఆయన భగవంతుడు, ఆయన కూడా వైరాగ్యం ఎవరికి ఉండదు. ఆయన కూడా చైతన్య భక్తులు ఎవరైనా వదిలేస్తే బాధపడేవాడు, ఏడ్చేవాడు. హరిదాస్ ఠాకూర్ చనిపోతే ఏడ్చాడు. ఆయన అందరి భక్తులు వదిలేసి సన్యాసం తీసుకోవాలన్నప్పుడు కూడా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు.
బాధపడలేదు కాదు, కానీ మమకారం పెంచుకోలేదు. ఎందుకంటే మన సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో మనం అందరితోటి మనకి ఆ మమకార బాంధవ్యాలు ఉంటాయి, కానీ వాటి మీద మమకారాలు పెంచుకోవట్లేదు. బంధాలన్నీ ఉంటాయి, బంధాలు పెంచుకోవచ్చు, కానీ ఆ బంధాలు మమకారంగా మారకూడదు. ఆ బంధాలకు మన బందీలు అయిపోకూడదు. బంధాలు మనకి భక్తిని పెంచేకి, భక్తిని చేసుకోవడానికి దోహదపడేకి ఉండాలి తప్ప అవి భక్తికి అవరోధాలుగా మారకూడదు. అది మనం జాగ్రత్త వహించాలి. అంచేత ఈ బంధాలు కానీ వాటి లక్ష్యం మార్చవచ్చును. బంధాలు మన లక్ష్యం. ఏ బంధాలతో అయితే మనం భక్ మన బద్ధులు అయిపోతామో అదే బంధాలతో మనం బద్ధ విముక్తులు కూడా అవ్వచ్చు, మనం సరిగా ఉపయోగించుకుంటే. అంచేత ఈ బంధాలను మనం భక్తిలో పరిగెట్టడం చెయ్యాలి. అది అంచేత మనం ఓకే, చిన్నప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు చాలా కష్టపడ్డాం, అన్ని మనం చేసాం భక్తి సరిగ్గా చేయలేకపోయాం. వాళ్ళు పెద్ద అయ్యారు, వాళ్ళకి అప్పచెప్పేయండి. వాళ్ళు లాస్ నష్టం వాళ్ళు పడతారు, వాళ్ళు పడేది కనీసం మనం భక్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంత ముందు ఎవరు లేరు, నేను ఒక్కడనే అన్ని చేసుకోవాలి. ఇప్పుడు చేతికి అందొచ్చాడు కొడుకో కూతురు ఎవరో ఒకరు, వాళ్ళ సాయం తీసుకొని సగం కొనాలు ఇవ్వండి. వాళ్ళు తప్పులు చేస్తారు, నష్టపోతారు, బాగునివ్వండి, నేర్చుకునేవ్వండి. కానీ మనం చెయ్యం. అవి కూడా మనం చేయాలి. ఆడు ఉంటాడు, పక్కన మనం ఉంటాం, మనం వదులుకోం. అప్పుడేమవుతుంది, మనం బద్ధనం అయిపోతున్నాం బంధాలు చేత. అదే బంధాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓకే, ఆడు చేయని తప్పో ఒప్పో, ఏదో ఒకటి తప్పు అయితే తప్పు అవుతుంది, ఆడు నష్టపోతే ఏదో ఒకటి మనం మనకి ఏదో ఒకటి వస్తుంది, అది నేర్చుకుంటాం, నెమ్మదిగా నేర్చుకోండి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన ఉపయోగించి మనం ఇప్పుడు అక్కడికి ఇక్కడికి రెండు చోట్ల వెళ్ళాలి, ఒక చోటకి వెళ్ళి ఇంకా మిగిలిన టైంని మనం భక్తి కోసం ఉపయోగించుకోగలిగితే అది ఆ బంధాన్ని ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం మనం. ఈ బంధం వల్లే మనం ఇంతవరకు కష్టపడ్డాం. మన బిజినెస్ పెంచుకొని ఇంకా సంపాదించాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు చదువులు ఖర్చులు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అదే బంధాన్ని ఉపయోగించుకుని మనం మన బాధ్యతను తగ్గించుకుందాం, మన పనులు తగ్గించుకుందాం. ఎక్కువ సమయం భగవంతుడికి సేవలకి ఆ పొందేటట్టుగా మనం ఆ బంధాలను ఉపయోగించుకుని వాళ్ళని ఎంగేజ్ చేసి మనం బయటకు వద్దాం. అది సరైనది. అంచేత ఈ బంధాల లక్ష్యాన్ని మనం మార్చవచ్చు. అనగా కోరిక నిరసించుట సాధ్యం కాకుండాను భక్తి యోగం నుండి కోరిక అను దానిని ఇంద్రియ భోగం నుండి భగవత్ సేవకు మార్చవచ్చును. కుటుంబము, సంఘము, దేశం మొదలగు వాని ఎడ ప్రేమ వివిధ స్థాయిలకు చెందిన ఇంద్రియ ప్రీతిని గూడి ఉండును. కాబట్టి అట్టి కోరిక శ్రీకృష్ణ విద్యను మార్చవచ్చు, అది భక్తి యోగంగా పిలవబడు. అంటే మనం ఏ బంధాలు అయితే మనకి ఉన్నాయో ఆ బంధాలను మనం భక్తి మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అంటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనకు పెళ్లి కాకముందు నేను ఎప్పుడు కూడా మనం భక్తులతో తిరుగుతుండేవాళ్ళం ఒక్కరినే. ఇప్పుడు పెళ్ళాక ఏంటంటే సంసార బాధ్యత వచ్చి భార్య బాధ్యత ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్దామన్నా భార్య పిలుస్తుంది, భార్య వెళ్దామంటే భర్త ఉంటాడు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం సాంగత్య భర్తతో తీసుకుందాం, భార్యతో తీసుకుందాం. ఇంటికి రాగానే ఓకే, నువ్వు అది చదివావు, ఏం చదివావు ఈరోజు డిస్కస్ చేసుకుందాం, నేను ఇది చదివాను. అలాగే మీరు ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో అప్పుడు అది ఆ భార్యాభర్తల మధ్య కూడా భక్తి సాంగత్యం అయిపోద్ది. ఏదైతే కోల్పోయామో అనుకుంటున్నామో అది కోల్పోవలేదు. అప్పుడు మనం వెళ్తేనే మనకు సాంగత్యం ఉంది. ఇంట్లో ఉండి కూడా మన సాంగత్యం వస్తుంది, మనం చేసుకోగలిగితే. సో ఆ విధంగా మనం మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. ఏ బంధాలు అయితే మనకి అర్థం అవుతాయో ఆ బంధాలు మనం సానుకూలంగా మార్చుకోవచ్చు. అంచేత మనం చేయాల్సి, అందుకని 2వ పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మనం చేసే కర్మల యొక్క లక్ష్యాన్ని మార్చుకోవాలి, కర్మలను కాదు మార్చుకోవాల్సి. నేను డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి డబ్బు సంపాదించి మానేయాలి,
మానేన కాదు, మానేవలసిన అవసరం లేదు. కానీ దాన్ని ఎందుకు దాని యొక్క లక్ష్యం మార్చుకోవాలి. ఎందుకు డబ్బు సంపాదిస్తాను? ఇంతవరకు నేను నా భార్య పిల్లల కోసం, నా సంసారం కోసం, నా ఎంజాయ్మెంట్ కోసం, మంచి బంగ్లా ఉండాలి, లేకపోతే మంచి ఏసీ కార్ ఉండాలి, వీటి కోసం. అది కాదు ఇప్పుడు. ఓకే, మందిరంలో ఈసారి నేను అభిషేకం డబ్బులు ఇస్తాను, దానికోసం సంపాదిస్తాను. మందిరంలో నేను స్పాన్సర్ చేద్దాం, దానికోసం డబ్బుల కోసం రాస్తాను. అది లక్ష్యం. అప్పుడు సంపాదన ఉంది, ఇప్పుడు సంపాదన ఉంది. కానీ ఇప్పుడు లక్ష్యం మారింది. సో ఆ విధంగా లక్ష్యాలు మార్చుకుంటూ మన జీవితంలో మనం చేసే కర్మలను మనం భక్తిమయం చేసుకోవాలి. అది నిజమైన భక్తి. అందుకని ఇక్కడ ప్రభుపాద చెబుతారు, అందుకంటే కుంతీదేవి కూడా తన కర్మలు ఎంత రావాల్సిన ముఖ్య మార్పులను సూచిస్తున్నది. ఏ విధముగానూ గతి తప్పక శ్రీకృష్ణ భగవాన్ సేవించే తన కోరికగా ఆమె తెలుపుతున్నది. ప్రభుపాద వారు ఏమంటున్నారు, తన యొక్క చేతన మార్చాలి. ఇంతవరకు వాళ్ళు అరే ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళకి నష్టం అవుతుందేమో, వాళ్ళ వెళ్ళిపోతే మాకు నష్టం అవుతుందేమో అని అన్న దానికంటే ఏదైతే నేను కృష్ణుని తలుచుకోవాలి. నా నా చైతన్యం అంతా కృష్ణ అక్కడున్నా ఇక్కడున్నా నేను కృష్ణుని తలుచుకోవాలి, నా స్వామి అంతా కృష్ణులో ఉండాలి అన్న భావనలో రావాలని చెప్తుంది. అది అట్టి అనన్య భక్తియే జీవితం యొక్క పరమ లక్ష్యమై ఉంది. అలాగే ఎప్పుడైతే మనం కృష్ణుడు ఎక్కడున్నా సరే నేను కృష్ణుని యొక్క చైతన్యంలో ఉండాలి, కృష్ణుని స్మరిస్తూ ఉండాలన్న భావన ఎప్పుడైతే ఉంటామో అది అనన్య భక్తి. అది మన జీవిత లక్షణం. ఆ స్థాయికి వెళ్ళడం ఉండదు మన జీవిత లక్షణం అంతా. అంతే తప్ప నేను మందిరంలో కూర్చున్నానా, ఇంట్లో కూర్చున్నానా, లేదంటే మందిరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నానా, లేకపోతే బయట ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నానా, అది ముఖ్యం కాదు. ఈ విధంగా మనం మన యొక్క కర్మల యొక్క లక్ష్యాన్ని మార్చుకోవాలి. కర్మలు కానీ మన కార్యక్రమం భగవత్ సేవగా మార్పు గావించినచో, అనగా భగవాన్ భక్తి సేవలో ద్వారా ఇంద్రియములు పవిత్రములు అయినచో శుద్ధ భక్తి యోగంగా అది శుద్ధ భక్తి యోగంగా పిలువబడును. కుంతీదేవి అటువంటి పూర్ణత్వంని మర్చి అద్దాని కొరకే శ్రీకృష్ణుని ప్రార్థించారు. మనం ఇంట్లో ఉన్న టెంపుల్లో ఉన్న ఒకటే. ఎందుకంటే మన యొక్క చైతన్యంలో మార్పు వచ్చింది, మన యొక్క కార్యక్రమాల్లో మార్పు వచ్చింది, మనం చేసే విధానంలో మార్పు వచ్చింది, కర్మల యొక్క లక్ష్యంలో మార్పు వచ్చింది. కర్మల్లో మార్పు కాపాడు. మంచిగా అక్కడ ప్రభుపాద నెక్స్ట్ 3 దాంట్లో చెప్తారు. మనం 3 దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఏం చెప్తాం, ముఖ్య ఉద్దేశం అయితే ఈ శారీరక సంబంధాలని ఈ శరీరానికి, అది చర్మానికి సంబంధించిన బంధాలకి సేవ చేయడం కోసం మనం లక్ష్యం పెట్టుకోకూడదు. మన లక్ష్యం ఎప్పుడు కూడా మనం అంతే, మనం చూసుకుంటే మన జీవితంలో అంతా కూడా అంతే. ఈ చర్మంతో సంబంధం, ఈ శరీరంతో సంబంధం వాటికి మనం చేస్తాం. వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాం, మిగతా వాళ్ళ కోసం ఆలోచిస్తాం. మా అమ్మ, మా అత్తగారు, మా ఆయ, ఏదైనా సరే ఒకరు ఎవరో దూరం వాళ్ళు వచ్చినా మా అత్తగారి, మామయ్య గారి, అన్నయ్య గారు, తమ్ముడు గారి భార్య, ఇలాగా అన్ని కూడా మన శరీరంతో సంబంధం. అది కాదు లక్ష్యం. వాటి సేవ చేయడం అన్నది కాదు. వాటి సేవ భగవంతుడికి ఆనందం కలిగిస్తే చేద్దాం, లేకపోతే లేదు. మన ముఖ్య లక్ష్యం ఎవరు ఉండాలి? భగవంతుడికి సేవ చేయడం అనేది మన లక్ష్యం. నా లక్ష్యం భగవంతుడి సేవ చేయడం. అది నా అన్నయ్య గారికి, అక్కగారు, తమ్ముడు గారికి, చెల్లి గారికి, అబ్బాయి లేకపోతే అమ్మాయి కూడా అదే సేవ చేస్తే ఆనందపడుతుంటే అక్కడ చేద్దాం. లేదు మా అమ్మగారు అయినా సేవ చేస్తే నాకు సేవ చేస్తే భగవంతుడు నచ్చుతుంది, చెయ్యి. అలా ఉండాలి. ఎందుకని అక్కడ మన అమ్మగారా లేదా మన దూరపు సంబంధమా అన్నది అది కాదు ముఖ్యం, భగవంతుడు నచ్చుతుందా లేదా ముఖ్యం. అంచేత మనం ఇటువంటి ఈ శారీరక సంబంధ పూరితమైన వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ఆనందం కోసం జీవించడం అన్నది మనం మార్చుకోవాలి. అది మార్చుకోవాలి. అందుకని ఇక్కడ కనిచిన పాండవులు ఉష్ణుడు ఎడ గల కుంతీదేవి ప్రేమానురాగము కుటుంబ సంబంధంతో కలిగినట్టుది. దేహపరములు లేదా మనోపరములైన సంబంధములు బాహశక్తి ప్రభావం కలిగినట్టువి. కావున భౌతిక బంధ పరిధిలో అటువంటి ప్రేమ బంధము మాయాబంధమై ఉంది. ఇక్కడ ఏమి చెప్తుంది ఏంటంటే, నన్ను నా యొక్క బంధాన్ని తెంచు అంటే నన్ను వాళ్ళ నుంచి దూరం చేసేయని కాదు. అప్పటి తర్వాత కూడా అట్లే ఉంది.
ఏమంది, ఏం చేయమంది? వాళ్ళతో ఉన్న నాకు ఈ మానసిక శారీరక బంధాలని పెంచివేయి. నా మనసు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ఆలోచించడం అవసరం లేదు. అవసరమైతే ఆలోచిస్తాను, లేకపోతే లేదు. మనం ఏంటంటే మనం ఏంటంటే అవసరం లేకపోయినా మనం ఆలోచిస్తూ కూర్చుంటాం వాళ్ళ కోసం. ఇప్పుడు పాపం ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు. ఏ, అమెరికా వెళ్ళిపోయారు. వాడు బాగానే వచ్చి, అమ్మ చేరిపోయామా నాన్న, చేరిపోయాం సార్ నాన్న, చాలా క్షేమంగా ఉన్నాము అని అక్కడ అయిపోయింది. ఆయన తర్వాత మళ్ళీ సాయంత్రం కూర్చి, అరే 12 గంటలు అయిపోయింది, వంట వండుకున్నాడో లేదో, తిన్నాడో లేదో, ఏం తింటున్నాడో ఏటో, అసలు సరిగ్గా తిన్నాడా లేదా, ఒకసారి ఫోన్ చేయి. అది అనవసరపు. అది మనోపరమైన సంబంధం. అది అవసరం లేదు. అని ఇబ్బంది అయితే ఫోన్ చేస్తాడు కదా, అమ్మ నాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కష్టం అయిపోతుంది, వండుకోవడం కష్టం అవుతుంది అని ఏదో ఎప్పటికప్పుడు చెప్పించుకుంటాడు. అప్పుడు ఆలోచిద్దాం. ముందుగానే మనం ఊరికి దాన్ని ఊహించుకుంటూ ఆలోచించి కూర్చొని పాడు చేసుకోవడం కదా, అటువంటి వాటిని మనం తెంచుకోవాలి. అది తెంచమంటుందండి. అవి మాయా సంబంధాలు, మన ప్రేమ సంబంధం కాదు. ప్రేమ బంధం కాదు, అది మాయా బంధం. భౌతిక పరిధిలో అటువంటి ప్రేమ బంధము మాయా బంధమై ఉన్నది. అది మాయా బంధం, ప్రేమ బంధం కాదు. అటువంటి మాయా బంధాలు తెంచుకోవాలి, ప్రేమ బంధాలు కాదు. దేవుడితో గల బంధములు కాగా ఆత్మతో గల సంబంధములు ముక్తి కారణమైనవి. మనం ఎప్పుడైతే దేహానికి సంబంధించుకొని మనం పెట్టుకుంటామో అప్పుడు మనం అయితే అవన్నీ మనకి బంధ కారణాలు అవుతాయి, మళ్ళీ మన జరుగుకి దారి చేస్తాయి. అలాగే ఆత్మతో సంబంధం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఆత్మగా మనం చూడగలిగినప్పుడు అందరినీ సమానంగా వస్తాం. ఎందుకంటే మన పిల్లవాడు, నా భార్య, నా పిల్లవాడు, నా అమ్మ, నా నాన్న, ఎవరైనా సరే, తండ్రి, అందరూ కూడా ఆత్మలే, తేడా లేదు. పక్కింటి కూడా ఒక ఆత్మ. అంచేత అందరితో ఒకలాగే నేను వ్యవహరిస్తాను, అందరిని ఒకలాగే చూస్తాను. అందుకే పండిత సమదర్శన అని చెప్తారు భగవద్గీతలో వచ్చేది. పండితుని వాడు హస్తి, ఏనుగుని, శునకం, కుక్కని, శునక మాంసాన్ని, బ్రాహ్మణ్ణి, అందరిని ఒకలాగే చూస్తారు. ఎందుకంటే అందరిలోనూ ఆత్మ వస్తున్నారు కాబట్టి అందరూ సమానం. అలా కాక దేహాన్ని బట్టి చూసినప్పుడు వీడు దరిద్రుడు, ఒక్క మాసం తింటాడు, వర్షాలు మనం ఆశ్రయించుకుంటాం, బ్రాహ్మణుని అయితే నమస్కరిస్తాం, ఇంకోటి ఇచ్చేస్తాం. ఎందుకంటే మన శారీరక బంధాలు అవి. శరీరాన్ని చూసి వాళ్ళకొక దేన్ని బట్టి చూసి మనం వ్యవహరించడం వాళ్ళు, అది మనం మానుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేసినా సరే, అందుకని మన ఆత్మ బంధాలను చూసినప్పుడు మనకి ఇటువంటి పోకళ్ళు ఉండవు. అంటే తప్పుడు పోకడు ఉండదు. అది మనకి బంధ విముక్తులు చేస్తుంది. ఇప్పుడు శరీరంతో చూసి వ్యవహారాలు చేస్తుంటే అంచేత మనం ఇప్పుడు కుంతిదేవి ఏమంటుంది, మన సంబంధికులు కూడా కొన్నిసార్లు మనకి విరోధులు అయిపోతుంటారు. మన పిల్లలే కొన్నిసార్లు విరోధులు అవుతారు. కొన్నిసార్లు మన పిల్లల్ని మనం ఆశ్రయించుకుంటాం, కొన్నిసార్లు మన భర్తతో గొడవ పడుతున్నాం, మన భార్యతో గొడవ పడుతున్నాం, కొన్నిసార్లు మళ్ళీ ఆయన మెచ్చుకుంటుంటాం. ఇవన్నీ ఎందుకు? మన మనసుతో. అందుకనే మనం దీంతో కంటే భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే అప్పుడు వీళ్ళతో మన గొడవలే ఉండవు. అంచేత ఏమవుతుంది, నా మనస్సు వీటికెన్నిటికీ కాదు, నీకు ఆకర్షణ అయ్యేటట్టుగా చెయ్యి. అప్పుడు ఒకరికి మనకి కష్టం కలిగించినా మనం అది, నేను వాళ్ళని తిడితే అది భగవంతుడు నచ్చుతాను దృష్టిలో ఉంటాం కాబట్టి మనం తిడతాం కూడా. నచ్చితే భగవంతుడు నచ్చుతుందంటే తిడతాం, నాకు బాగా నచ్చుతుందంటే తిడతాం. అంటే వీళ్ళు చేసే పనులతో మనకు ఉండవు. అంచేత ఇక్కడ కుంతిదేవి అనుకున్న దానికి రాస్తున్నారు, అది విశ్వ చక్రవర్తి ఠాకూర్లో రాస్తున్నారు. నా బంధం పాండవులతో విష్ణువులతో, అంటే విష్ణు వంశంతో ఉన్న బంధం ఎటువంటి బంధాన్ని తెంచేయమంటున్నాను? సాంసారిక బంధాన్ని తెంచమంటున్నాను. వాళ్ళు భక్తులుగా ఉన్న సంబంధాన్ని తెంచొద్దు. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు భక్తులుగా వాళ్ళు వ్యవహరించే సంబంధాన్ని తెచ్చేసుకుంటే భక్తులు దూరం అయిపోయారు. చెప్పాను,
సంసారాన్ని మనం మనం పెళ్లి చేసుకోవడం వల్ల మనం భక్తుల సంగతిని దూరం అవ్వచ్చు. కానీ మనం ఇంట్లో భక్తి సంగతి పెట్టుకోవచ్చు. మన పిల్లల్ని, మన భార్యని, భర్తని మనం చేసుకుని వాళ్ళతో మనం చేసుకుంటే అది కూడా సాంగత్యాన్ని మనం ఇక్కడ పొందుతాం. అప్పుడు కుటుంబంతో మనకున్న సంబంధం భక్తి సంబంధం. సంసారి సో భక్తులకి కూడా మనకైతే అప్పుడప్పుడు సహాయపడుతుంటాం. ఆ విధంగా మనం వీళ్ళకి మనం సహాయం చేస్తున్నాం అంతే. అంతర్గత మమకారం ఉండదు. సంచాది ఇక్కడ ఆ, కుంతీదేవి ప్రార్థన నా బంధాలు తెంచి ఏ బంధాలు తెంచబడింది? శారీరక దృష్టిలో మనో మనో మనోపూర్వకమైన దృష్టిలో చేసిన బంధాన్ని తెంచు, కానీ భక్తిలో ఒక బంధాన్ని మాత్రం తెంచవద్దు. అది అంచేత ఆ బంధాన్ని నుంచి ఆ ఆ బంధం నీ వైపు తెచ్చు. నీ శరీరానికి నాకు ఆకర్షణ కలిగించు. ఎందుకంటే మన భౌతిక జగత్తులో ఉన్నాను కాబట్టి శరీరానికి ఆకర్షించకుండా, శరీర బంధాన్ని తెచ్చుకోకుండా నేను ఉండలేను. కాబట్టి నేను కూడా నీకు సంబంధించిన వాడిని కాబట్టి ఆ బంధాన్ని, ఆ శారీరక బంధాన్ని పెంచు. మరి నేను కృష్ణుడికి సంబంధం, కృష్ణ నా తండ్రి, అందుకనే కృష్ణ మాత కృష్ణ పిత అని చెప్పి భక్తివినోద్ ఠాకూర్ వారు పాడతారు. అంచేత వాళ్ళు నాకు తండ్రి, నా తండ్రి, ఈ తండ్రితో సరే కంటే ఆ తండ్రితో పెట్టుకుందాం. ఆ శారీరక సంబంధాలు నీతో పెరిగేటట్టు చెయ్యి, వాళ్ళతో కాదు. వాళ్ళ యొక్క శారీరక సంబంధాలు పెంచే, వాళ్ళ యొక్క భక్తి సంబంధాన్ని పెంచు. అలాగే ఉన్నాయి, కానీ ఆ శారీరక సంబంధం లేకుండా నేను ఉండలేను కాబట్టి నీతో శారీరక సంబంధం ఏర్పరచుకొని చెయ్యి. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు చనిపోయినా వాళ్ళ యొక్క ఆశయాల కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళని సంతోషం, వాళ్ళని పూజిస్తుంటారు, ఆరాధిస్తుంటారు, ఇంకా స్మరిస్తూ ఉంటారు. అలాగే కృష్ణుని కోసం స్మరించండి, కృష్ణుని ఆరాధించండి, కృష్ణుని కోసం చేయండి. ఈ విధంగా మారేటట్టు చెయ్యు అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తున్నారు. అది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాస్తున్నారు. ఆ ప్రార్థన వెనకాల ఉన్న అర్థం ఇది అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా. సో నెక్స్ట్ శ్రీకృష్ణ కృష్ణ సక వృషభావ నిదృగ్ రాజన్యవం సదా హనానప వర్గ వీర్య గోవింద గోద్విజ సురాప్తి అవతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. ఓ కృష్ణ, అర్జున సఖ, వృష్ణి వృషభ, భూమిపై కలతకు కారణమైన రాజవంశములను నీవు నశింపజేయుతివి. నీ శక్తి నశింపు లేనట్టిది. నీవు దివ్య ధామమునకు అధిపతివి. గోవులు, బ్రాహ్మణులు, భక్తుల ఆర్తులను హరించుటకే నీవు అవతరింతువు. యోగేశ్వరుడైన నీవే సమస్త విశ్వములకు దివ్య గురువుడవు. దేవదేవుడైన నీకు నేను గౌరవ వందనములు అర్పించుచున్నాను. ఇక్కడ కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు? భూమిపై కలత భారాన్ని నశింపు చేయడానికి అవతరించావు, అది చేసావు కూడా. అంతేకాకుండా నువ్వు గోవులు, బ్రాహ్మణులు, భక్తుల యొక్క ఆర్తుల్ని హరింపజేయడానికి నువ్వు అవతరిస్తావు. నువ్వు సమస్త విశ్వానికి గురువువి. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ అయితే బాగానే ఉంది. ఆయన చూడండి, ఆమె ఓ శ్రీకృష్ణ కృష్ణ సఖ కృష్ణ వృషభ అని చెప్పి చెప్తున్నాడు. కృష్ణ సఖ అంటే కృష్ణ అంటే ఇక్కడ అర్జునుడు పేరు. అర్జునుడు కూడా కృష్ణ అంటే ముగ్గురికి కృష్ణ అని పేర్లు. ఒకటి కృష్ణుడికి, ఒకటి అర్జున్కి, ఒకటి ద్రౌపది.
ఉం? ఈ ముగ్గురు కూడా కృష్ణ సఖ, కృష్ణ అని పేరు. ఇంత దగ్గర కృష్ణ సఖ, నువ్వు కృష్ణ సఖవే. కృష్ణ సఖ అంటే ఏంటి? అంటే అర్జునుడు అక్క నువ్వు సఖ, స్నేహితుడు. ఇలాగా చెప్పడం ద్వారా, అందుకని భగవంతుడి గట్ట కృష్ణ అన్నది అత్యంత ఆకర్షణీయమైన పని, ఆకర్షణీయుడు అనే అర్థం. ఆయనకి కృష్ణ అనే పదం చాలా మంచి ఉత్తమమైన పదం అయినప్పటికీ ఆయన కృష్ణ అనే కంటే, అదే హరి అనే కంటే, హరి అంటే హరించేవాడు, పాపాలు హరించేవాడు. హరి ఇటువంటి పేర్లు కంటే గోవింద, గోపాల, you know, గోపీనాథ, ఇది రాధ వల్లభ, ఇలాగా అది నందనందన, యశోదనందన, ఈ పేర్లు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకని? యశోదనందన్ అన్నప్పుడు ఆయనకి మనం ఏం చేస్తున్నాం? యశోదాదేవిని గుర్తు చేయిస్తున్నాం. వసుదేవనందన అంటే వసుదేవుని గుర్తిస్తాం. అంచేత వసుదేవనందన కంటే యశోదనందన్ కూడా రెండు ఒకటే అయినప్పటికీ రెండిట్లో రెండు తేడా ఉంటారు. ఎందుకంటే రెండిట్లో ఎవరిని మనం గుర్తు చేస్తున్నాం, ఎవరంటే కృష్ణుకి ఇష్టమో ఆయన గుర్తు చేస్తే అది ఇంకా ఆయన ఆనందం ఎక్కువ. అలాగే రాధా వల్ల ఉన్నప్పుడు ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది. ఎందుకని? రాధాదేవిని గుర్తు చేస్తాం. గోపీనాథ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గోపికలందరినీ మనం గుర్తు చేస్తున్నాం. సో ఈ విధంగా అన్ని పేర్లు భగవంతుడివే, కానీ మనం గోపి ఒక భక్తులతోటి మనం ఎప్పుడైతే మనం గుర్తు చేస్తూ మనం చెప్తామో భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది. అందుకని ఇక్కడ ఈమె ఓ కృష్ణ సఖ, ఇక్కడ మా కుటుంబమే నీకు కృప ఉంది కాబట్టి, మా కుటుంబంలో అందరికంటే నీకు అర్జుని మీద ఎక్కువ ఉంది అంటే అర్జున్ గుర్తు చేస్తుంది ఆమె. ఆ విధంగా ఆమె ఎక్కువ కృపను పొందాలని ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు మిగతా వాళ్ళతో ఏ విధంగా వ్యవహరిస్తాడు అన్నది ఇక్కడ ప్రభుపాద వారు ఈ పారాగ్రాఫ్ లో భాష్యంలో వివరిస్తున్నారు. దాంట్లో కొన్ని ముఖ్య పాయింట్లు ఏంటంటే, తన అన్నంత శక్తిచే సృష్టి స్థితి లయాది కార్యములను గావించులను అతడు శక్తి పూర్ణునిగానే ఉండును. అతని శక్తి ఎన్నడూ చెరుపు లేదు. అతని శక్తికి ఎన్నడూ చెరుపు లేదు. జీవుల సాధారణ క్షేమం వరకు అత్యంత ముఖ్య అంశములైన గోవులు, బ్రాహ్మణులు, భక్తులు ఆ దేవదేవుడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును. ఈ విధంగా అంటే ఆయన తన శక్తి కార్యక్రమాలు ఈ ఈ సృష్టి స్థితి లయాల్లో చేయిస్తున్నప్పటికి కూడా ఆయన అలిసిపోవడు. మనం ఏదైనా పని చేసాము సాయంత్రం ఏదో అలిసిపోతాం, అబ్బా అలిసిపోయిన బాబు ఉదయం నుంచి అసలు ఎంత పని అయితే ఈ రోజు అసలు ఒక నిమిషం కూర్చోడానికి ఇష్టం, కూర్చోడం కావాలేదండి, ఒక నిమిషం పడుకోవడానికి లేదండి, అలాగే మనం చెప్తూ ఉంటాం. 2 రోజులు చేసామంటే 3వ రోజు మనం చెప్పుకోవాల్సిందే, తప్పదు. కానీ భగవంతుడి శక్తులు అలా కాదు. మనం ఒక చిన్న కార్యక్రమాన్న ఒక ఇంట్లో ఒక చిన్న కార్యాన్ని చేయడానికి మనం ఆయన కలిసిపోతాం. భగవంతుడు మొత్తం సృష్టిని, ఒక సృష్టి కాదు ఇలాంటి సృష్టిలు, కొన్ని కోట్ల సృష్టిల్ని భగవంతుడు మెయింటైన్ చేస్తున్నాడు, వాళ్ళని లైవ్ చేయిస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, అన్ని చూసుకుంటున్నాడు. ఆయన ఎంత కష్టపడాలి, ఆయన ఎంత అలసిపోయి ఉండాలి, కానీ అలవడం లేదు. ఆయన శక్తి ఎప్పుడు కూడా తగ్గేది ఉండదు, ఆ శక్తి ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటారు. అంత బిజీలో కూడా ఆయన జీవుల సాధారణ క్షేమం కొరకు అత్యంత ముఖ్యమైన గోవులు, బ్రాహ్మణులు, భక్తులను కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ కలుగుంటారు. అంత బిజీలో కూడా ఆయన తన భక్తుల పట్ల, గోవుల పట్ల, బ్రాహ్మణుల పట్ల ప్రత్యేకమైన దృష్టిని, కరుణని చూపిస్తూ ఉంటాడు. అది అంత గొప్పతనం. అది ఆయనకి భక్తుల మీద ఉన్న ప్రేమ. తల్లి ఎంత వంట చేస్తున్నా చిన్న పిల్లవాడు ఉంటాడు చూసారా, అటు ఎటు వెళ్ళిపోయాడు అన్నట్టు ఒక దృష్టి ఆయన మీద పెడితేనే ఉంటారు, అటు ఇటు పారిపోతున్నాడేమో. అదే విధంగా భగవంతుడు ఇంత ఇన్ని విశ్వాన్ని పోషణ, లయం, సృష్టి స్థితి లయం చేస్తున్నప్పుడు కూడా తన దృష్టి ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది భగవంతుడికి భక్తి మీద ఉన్న ప్రత్యేక ప్రేమ. అంచేత ఆయన
అటువంటి యోగేశ్వరుడికి నేను నమస్కరిస్తానని చెప్పి నమస్కరిస్తూ ఆమె తన యొక్క ప్రార్థనని ముగించింది. సో ఇక్కడితో మనకి కుంతీదేవి యొక్క ప్రార్థనలు అయిపోయాయి. మిగతా ఏమున్నాయని మనం వచ్చే క్లాస్ లో చూద్దాం. వచ్చే క్లాస్ మనం ఏం చేద్దాం అంటే ఈ మొత్తం కుంతి మహారాజ్ పేర్లు ఇవన్నింటినీ కూడా ఒకసారి జస్ట్ ఒక క్లాస్ లో రివైజ్ చేసుకుని వచ్చేవారు. వచ్చే క్లాసు మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ 20 శ్లోకాలు అప్పుడు నాకు తెలిసి, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. 27 శ్లోకాలు మనం 27 30 నాకు గుర్తులేదు నంబర్ గారి అన్ని శ్లోకాలు మనం ఒకసారి రేపు నెక్స్ట్ క్లాస్ లో మనం రివ్యూ చేద్దాం. ఎవరికైనా ఎవరి ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ అర్జున సఖ అని ఎక్కువ కృపను పొందడానికి ప్రయత్నించింది అంటున్నారు. అంటే కుంతీదేవికి ఆల్రెడీ ఉంది కదా, అలాగే ఆమె భక్తురాలు కాబట్టి ఏమి కోరుకోదు అని కూడా చెప్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఇంకా ఎక్కువ కృపను పొందడానికి ప్రయత్నించింది అంటే నాకు అర్థం కాలేదు ప్రభుజీ. చూడండి, భగవంతుడికి ఆనందం ఎంత ఆనందం ఇస్తామో అంత కృప మనకు వస్తుంది కదా. అవును ప్రభుజీ. భగవంతుడు ఇచ్చిన ఆనందాన్ని బట్టి ఎప్పుడైతే నేను అర్జున్ కంటే మంచి భక్తుని అని అనుకున్న భావన ఎప్పుడైతే ఉంటామో భగవంతుడు దాన్ని హర్షించడు. ఓకే. నిజంగా మనం మంచి భక్తులు అయినా సరే, మన మంచి భక్తులు నేను ఆయన కంటే మంచి భక్తులు అనుకుంటే భగవంతుడు మన గర్వం వల్ల మనల్ని దూరం చేసేస్తాడు. ఓకే ప్రభుజీ. అంచేత ఆమె భక్తురాలు అయి ఉండొచ్చేమో, కానీ మనకు తెలిసిన నిజమైన ఫ్యాక్ట్ ఏంటి, అర్జున్ అర్జున్ చాలా ప్రాణం మిగతా వాళ్ళంతా పెట్టారు. అవును ప్రభుజీ. కానీ కాకపోయినా సరే ఆమె అలాగే అనాలి. ఓకే. అనాలని కాదు, అది మొక్కుబడి కాదు. ఆ భక్తులు ఉన్న వాళ్ళు ఆ భావనలో అలా ఉంటారు. నాకంటే వాళ్ళు ఎంత చూడు అంత బాగా మంచి చేస్తారు, నాకు అది లేదు అన్న భావనలో ఉంటాం, ఉండాలి కూడా. అలా ఉన్నప్పుడే మన నిజమైన భక్తులు, లేదా గౌరవపూరితమైన భక్తులు. మనలో ఎప్పుడైతే నేను ఆయన కంటే గొప్పవాడిని, ఆయన కంటే బాగా చేస్తాను అన్న భావన ఎప్పుడైతే ఉందో ఆ రోజు మన పతనం అయిపోయినట్లు. భగవంతుడు రాధారాణిలో అటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో రాధారాణినే వదిలేశాడు. ఓకే ప్రభుజీ. మనం అనుకుంటే మనల్ని ఉంచుతాడా? అంటే మనలో ఎప్పుడు కూడా ఆ భావన ఉండకూడదు. మనకంటే మిగతా వాళ్ళలో మనకంటే మంచి భక్తుల్ని చూడాలి. ఏ రోజైతే మిగతా వాళ్ళని మనం కించపరుస్తూ ఉంటామో, వాళ్ళు పనికి వాళ్ళు వేస్ట్ గాడు, వాళ్ళు వేస్ట్ అన్న తక్కువ భావనలో ఎప్పుడైతే చూస్తామో ఆ రోజు మనం యాక్చువల్గా అది వాళ్ళు కాదు, మనం పతనం అయిపోయింది. ఓకే ప్రభుజీ. మనం చాలాసార్లు చేసేస్తూ ఉంటాం. నాకంటే తక్కువ ఆడికే తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని భక్తులకు వచ్చి ఆడు చెప్పేది ఏంటి నేను చెప్తాను ఇలాంటి భావన ఉంటే, లేదంటే మన మనసులో బయట లేదు మాతాజీ అదండి ఇదండి అనొచ్చు, నేను లోపల మాత్రం తెల తినేస్తుంది ఇలాంటిది ఇప్పుడు వచ్చింది ఇలాంటి క్వశ్చన్ పెద్దదో అన్ని లోపల భావన ఎప్పుడైతే ఉందో నేను యాక్చువల్గా నేను కృష్ణ కృపను కోల్పోతున్నాను ఆ భావన వల్ల. ఆ భావన నాలో ఉన్నంతసేపు కృష్ణుడు నన్ను పట్టించుకోడు. కృష్ణుడు దీనవత్సలుడు. అందుకనే మన యొక్క సాంప్రదాయం తాలూకా పెద్ద ముఖ్యమైన అతి ముఖ్య సూత్రం ఏంటి తెలుసా? దాసాను దాసాను దాసు, దాసులకి 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 దాసులు. అంటే నేను ఎంత చిన్నవాడిని అనుకుంటానో భగవంతుడు అంత ఎక్కువ చూస్తాడు. మనం భగవంతుడి పాత్ర అంత 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 ఎక్కువగా భగవంతుడి పాత్రలో ఉంటాం. మనం ఎంత దగ్గరగా భగవంతుడికి ఎంత దగ్గరగా మనం సేవ చేద్దాం అనుకుంటామో భగవంతుడికి అంత దూరం అయిపోతుంటాం. అందుకనే భగవంతుడు డైరెక్ట్ సేవ చేయడం కంటే భగవంతుడు సేవ చేసిన వాళ్ళకి సేవ చేయడం ఉత్తమం. భౌతిక జగత్తులో మనం ఎంత కింద పొజిషన్ లో ఉంటే అంత అనుకో, కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత కిందకు ఉంటే అంత గొప్ప.
ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు మనము మామూలుగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా దాన్ని ఏమంటారు, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ టైం ప్రకారం ఇచ్చాయని చెప్పి అంటారు ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు సపోజ్ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధుడు ఉంటే ఆయన ఆ టైంలో యానిమల్స్ ని చంపొద్దు, వేదాస్ కంప్లీట్ రెస్ట్రిక్ట్ చేసేసాడు కదా. సో అంటే ఇప్పుడు ఒక్కొక్క అవతారం వచ్చి ఒక్కొక్క టైం స్పెసిఫిక్ గా చెప్పారు. బట్ మనం ఇప్పుడు భగవద్గీత భాగవతం మాత్రం ఎటర్నల్ ఇన్స్ట్రక్షన్ చెప్తుంటాం కదా. అంటే అది ఎట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాం రోజు? అంటే అది ఎందుకు కొన్ని వాటికి, అంటే కొంతమంది మనల్ని ప్రశ్న చేస్తుంటారు, అంటే వై అంటే కొన్ని అవతారాల్లో చెప్పిన వాటిని టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ చెప్తాము, బట్ కొన్ని ఏమో ఎటర్నల్ అని చెప్తుంటాము. అది మరి ఎట్లా మనం వేరే వారు అడిగినప్పుడు చెప్పాలి రోజు? ఎందుకు ఈ భగవద్గీత భాగవతం వరకు అయితే ఎటర్నల్ అని చెప్తాము, మిగతా అవతారాలు వచ్చినవి అంత అంటే ఆ టైం ఆ ప్రకారం వచ్చిన వరకే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పంటుంటాం కదా. అది ఎట్లా దాన్ని? ఓకే, ఎలాగంటే చూడండి, ఇప్పుడు మీరు జన్మాష్టమి ఫెస్టివల్ చేస్తున్నాము అనుకోండి. జన్మాష్టమి ఫెస్టివల్ మీటింగ్లు అయ్యాయి, మీకేమో లైన్లో ఒక లైన్లో మీకు క్రౌడ్ కంట్రోల్ మీకు ఇచ్చారు. మీకు చెప్పారు ఇలాగ ఇలాగ ఈ విధంగా తీసుకెళ్ళాలి, ఇలా చూడాలి, ఇలాగ ఇలాగ చూడండి, మీరు బయట రాకుండా చేయండి అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ లైన్లో పంపిస్తున్నారు. సడన్గా వర్షం పడ్డది. వర్షం పడితే అప్పుడు ఏమవుద్ది? లైన్లో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి దూరిపోయారు టెంపుల్ హాల్లో. ఓకే, మీరేం చేస్తారు? దీన్ని అలౌ చేయని చెప్తారు, ఎందుకంటే సమయం కంటే మీరు ఏమంటారు? ఓకే ఓకే, మీరు అలౌ చేయండి అని చెప్తారు, ఎందుకంటే పరిస్థితిని బట్టి. కానీ మీరు దర్శనం బంద్ చేయమని చెప్పగలరా? చెప్పలేము. టెంపుల్ హాల్లో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెంపుల్ హాల్లో కూర్చోరు, వాళ్ళ దర్శనం కోసం కొట్లాడుకుంటుంటారు, తోపులాడు. మీరు అక్కడ మీరు కంట్రోల్ చేయడానికి చూస్తుంటారు, కానీ దర్శనం బంద్ చేయడం చెప్పరు. అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఎవరైతే టెంపుల్ ఇన్ఛార్జ్ ఉన్నాడో వాడు ఏం చేస్తాడు? ఇదేంటి గొడవ, దీనివల్ల అవుతుంది, టెంపుల్ దర్శనం బంద్ చేసాను, వర్షం తగ్గితే మళ్ళీ లైన్లో పెట్టి మళ్ళీ దర్శించాలి. అవును కదా? అవును. ఆయన తీసింది అది ఫైనల్, అల్టిమేట్, దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. మీరు ఒకవేళ అన్నారు అనుకోండి, ప్రభుజీ దర్శనం బంద్ చేస్తే బాగుంటుంది, క్రౌడ్ కంట్రోల్ కష్టం అయిపోతుందని. ఆ టెంపుల్ పోయినా లేదు దర్శనం ఉండాల్సింది అన్నారు అనుకోండి, మీరేం చేయగలరు? We have to ఏం చేయలేరు. కానీ ఎందుకని? మీకు ఆ ఇన్ఛార్జ్, క్రౌడ్ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఆ ఒక్క దానికే, ఆ ఒక్క ఫంక్షన్ కోసమే. నెక్స్ట్ రాధాష్టమి మీకు టీచింగ్ సార్ ఇవ్వచ్చు, అప్పుడు మీరు క్రౌడ్ కంట్రోల్ సంబంధం లేదు. కానీ టెంపుల్ ప్రెసిడెంట్ అనేది రాధాష్టమి అయినా జన్మాష్టమి అయినా ఆయన పోస్ట్ అదే సో ఒక పొజిషన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ కదా. అంచేత ఆయన చెప్పిందే ఫైనల్. సో అదే విధంగా రాముడు వీరందరూ ఉపదేశాలు చేసి ఉండొచ్చు, అవి టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్. కానీ కృష్ణుడు చేసినప్పుడు ఆయన పొజిషన్ ఎప్పటికీ మారదు. ఆయన చెప్పింది ఫైనల్. ఆయన ఏం చెప్పినా అది అన్ని టైం ప్లేసెస్ మళ్ళా కాదు, మళ్ళా క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం. ఆయన ఏం చెప్పినా మొత్తం ఏ టైంకైనా సంబంధించేది పరమ సత్యం చెప్తాడు. అంటే అది టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్ సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. అంతే, దాన్ని ఎవరు మార్చలేము, అది ఫైనల్. అందుకని మనకి భగవద్గీతకి అంత వాల్యూ. అర్థమైంది కదా? అర్థమైంది. ఉం? అంటే వీళ్ళందరూ క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం వచ్చినట్టు. ఓకే, అంతే కదా. డిఫరెంట్. అక్కడ క్రైసిస్ అవుతుంది కాబట్టి మనల్ని అందరూ ఉద్ధరించడం కోసం వచ్చారు. కానీ కృష్ణుడు చెప్పింది క్రైసిస్ ఉన్నా లేకపోయినా అన్నిటికీ వర్తించేది. ఆయన పొజిషన్ కూడా ఇప్పుడు అది క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం కాదు, అది ఆయన పొజిషన్ ఇప్పుడు అది పొజిషన్. ఆయన అల్టిమేట్ గా ఆయన సుప్రీం అంతే.
ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. అది థ్యాంక్ యూ ప్రభు. బాగుంటుంది ఎగ్జాంపుల్. కృష్ణ ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? జస్ట్ రాధాష్టమి జరిగింది కదా రోజు, అందులో ఒక క్వశ్చన్ రోజు. అంటే యాక్చువల్గా సృష్టి స్టార్టింగ్ లో ఓన్లీ కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు రోజు, అంటే రాధారాణి కృష్ణుడు లోపల నుంచే వస్తుందా, లేకపోతే అంటే ఇద్దరు రాధాకృష్ణుడు ఎప్పుడు ఇటర్నల్ ఉంటారా? రాధా కృష్ణుడు ఒకడే, కృష్ణుడు ఒక్కడే ఉంటారు. ఇప్పుడు ఉంటారు ఎటర్నల్ గా. కానీ కృష్ణ నుంచి రాముడు కృష్ణకు అనే ఎనర్జీలో రాధారాణి శక్తి రాధారాణిగా వస్తుంది, పొటెన్సీ శక్తి బలరాముడిగా వస్తుంది. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. మనకి ఎన్నున్నా ఆనందం అనేది అల్టిమేట్ కదా. డబ్బులున్నాయి, ఆనందం రెండు లేదు కావాలి కోరుకుంటారు. డబ్బులు కోరుకున్నా సరే ఆనందం అవ్వకపోతే ఆ డబ్బులు వాళ్ళు కోరుకోం. సో ఆనందం ఒకటి, అందుకనే ఇవన్నీ శక్తులే, కానీ ఆనంద శక్తి ఉత్తమం. కాబట్టి రాధారాణి అంటే అందరికంటే ఉత్తమమైంది. రాధారాణి అంటే ఆయన ఇష్టం. అంటే ప్రభుజీ రాధారాణిని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది చైతన్య మహాప్రభు తర్వాత నుంచి వచ్చిందా, లేదా ఎక్కువ? బికాజ్ ఎందుకంటే భాగవతంలో ఎక్కడే మెన్షన్ చేయరు కదా ప్రభుజీ రాధారాణి గురించి. లేదు, రాధారాణి ఉంది, కానీ రాధారాణి తాలూకా ఆ యొక్క రోల్ ఏమిటి అంత ఎక్కువగా ప్రచారం చేసింది చైతన్య మహాప్రభు. అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ఎప్పుడు మనకు రాధారాణి గురించి చెప్పరు కదా సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఎక్కడ మనకి. వేరు, మూడు వేరు కదా. అంటే నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, అందుకని అడుగుతున్నాను. అంటే ఎక్కడ ఎందుకు మీరు రాధారాణి? ఎందుకంటే చూడండి, ఇప్పుడు చూడండి, మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారు మీకు గొప్ప కదా. కానీ మీ అమ్మగారు మీ జీవితంలో ఎంత రోల్ ప్లే చేశారో మీరు వివరించి చెప్తే అప్పుడు మీ అమ్మగారి మీద గౌరవం పెరుగుతుంది. అమ్మ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశారా నిన్ను, నీకోసం ఎంత కష్టపడ్డారా, అది మీ నాన్నగారు ఎంత కష్టపడ్డారు. లేదా ఓకే, మీ నాన్నగారు అంటే నాన్నగారు, మా అమ్మగారు అంటే మా అమ్మగారు. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఎలాబరేట్ చేసి వాళ్ళు ఏ విధంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంత కష్టపడారు నీకోసం అన్నది చెప్పినప్పుడు వాళ్ళ మీద మనకు గౌరవం ఏమవుద్ది, పాడబడి పెరుగుతుంది కదా. సో అదే విధంగా రాధారాణి అందరూ. కానీ ఎప్పుడైతే దాన్ని అంత ఎలాబరేట్ చేసి ఆమె యొక్క రోల్ ఏంటి, ఆమె ఎంత ఇది అది అని ఎప్పుడైతే మనం ఎలాబరేట్ చేశారో అప్పుడు దాన్ని ఆమె యొక్క సిగ్నిఫికెన్స్ పెరిగిపోద్ది, ఆమె యొక్క గౌరవం పెరిగిపోద్ది. ఆ విధంగా తీసుకొచ్చింది చైతన్య మహాప్రభు తీసుకొచ్చింది. ఓకే అంతే తప్ప లేదంటే రాధారాణి ముందు కూడా ఉంది, కానీ ఆమెది అంత ఆమె రోల్ ఏంటంటే ఎవరు అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా ఓకే, ఎవరైనా దీనికి సంబంధించి కాకుండా ఎవరికి లేకపోతే ఇక్కడ ఆపుతాం అయితే ఉందా? ఓకేనా? ఓకే, ఎవరికి లేకపోతే ఇక్కడ ఆపుతాం. క్లాస్ ఆపుదాం. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, गौर प्रेमानंद वांछा कल्पतरुभ्यश्च कोटि वैष्णव जय।
హరే కృష్ణ.